టు గని డాన్సర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఎక్కడికి వచ్చా అంటే సూర్యాపేట. ఎందుకంటే నా ఫ్రెండ్ గాడు దేవుడు మాలేసిండు, దుర్గమ్మ తల్లిది, జై దుర్గమ్మ తల్లిది. అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు. ఎందుకు వేసుకున్నారా మాల? దేవుడి మీద భక్తి ఏంటి కొంప తీసి సడన్ గా భక్తితోనే వేసుకున్నా. అంత సడన్ భక్తి. ఈయన ఎవరంటే మా ఫ్రెండ్ వాళ్ళ అల్లుడు, పేరు వచ్చేసి చరణ్, విజయవాడలో ఉంటాడు. దుర్గమ్మ తల్లి అక్కడే నివసించింది. అక్కడ నుంచి తమ్ముడు ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఏముందని వచ్చినారు? అక్కడ ఉంటేనే బాగుంటుంది కదా. అంటే ఇక్కడ కొంచెం బాగుంటుంది, ఫీల్ బాగుంటుంది, పల్లెటూరు కదా అంటున్నా, వ్యూ బాగుంటుంది. యాక్చువల్గా వాడు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ వ్యూ బాగుంటుంది, మళ్ళీ మా మామయ్య మా నాన్నమ్మ వాళ్ళతో మంచిగా టైం స్పెండ్ చేద్దామని వచ్చింది. దసరా అంటేనే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కదా. దసరా అంటేనే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అట. వాడు చెప్పేది చూడండి. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పుడు నేను ఎందుకు వచ్చా అంటే మా ఇంటికి వెళ్ళకుండా నేను ప్రత్యేకంగా వచ్చింది వీడి కోసమే. ట్రూ ఫ్రెండ్స్. కళ్ళలోకి కన్నీరు రాగానే మాట కొంచెం తడబాడు. ఎందుకంటే వీడు నాకు లైఫ్లో చాలా హెల్ప్ చేసిండు. నేను సెట్ అయినాక వాడికి నేను చాలా హెల్ప్ చేస్తాను. నేను అందరికి మాట ఇస్తున్నా. ఇంకోటి ఏంటంటే వీడు మాలేసిండు, ప్రత్యేకంగా దానికోసమే వచ్చాను నేను. లేదంటే నేను పండగకి నేను యాక్చువల్గా హైదరాబాద్లో ఉండాల్సింది. నాకు రేపు ఎల్లుండి నాకు షూట్ ఉండే. బట్ నేను వీడి వల్ల అన్నీ క్యాన్సిల్ చేసుకొని నేను ఇక్కడికి వచ్చా. నీ కోసమే వచ్చాను నేను. వీడు నా ప్రాణం, నా ప్రాణ స్నేహితుడు. చూడండి గాయ్స్, వీడికి నేను చెప్తున్నా కదా, వీడికి యాక్చువల్గా కెమెరా ముందు మాట్లాడడం వాడికి అయితే లేదు, కొంచెం సిగ్గుపడతాడు. సరే, వాడి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వాడి ఎందుకు మాలేసుకున్నాడు, ఏంటి అసలు, ఎందుకు ఏంద్రా అని తెలుసుకుందాం. ఓకేనా? చూద్దాం. విజయవాడ గురించి ఏమైనా చెప్దాం అనుకుంటే ఒక మాటలో ఏమని చెప్తావురా? విజయవాడ అంటేనే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది కనకదుర్గమ్మ టెంపుల్. ఇప్పుడు మన దసరాలో ఇంకా ఫుల్ హడావిడి ఉంది అక్కడ. అక్కడికి వెళ్ళి మనం దర్శనం ఏమైనా చేసుకున్నామంటే మనకి తీరని కోరికలు అంటూ ఏం లేవు. వెళ్ళి దర్శనం చేసుకోవడం మినిమం 8 hours పడుతుంది అక్కడికి. ఇప్పుడు ఈ టైంలో దసరా టైంలో వెళ్తే చేసుకొని వస్తే ఇంకా మనకి మంచిది. ఇంకేం కోరికలు అన్నీ తీరితే ఇంకా మనకు ఇష్టం. ఇంకా దర్శనం దొరికితే అమ్మవారి దర్శనం. ఇంకా ఫేమస్ ఏమైనా ఉన్నాయంటే ప్రకాశం బ్యారేజ్, పీఈటీ, ఇంకా అన్నీ తిరగచ్చు. తిరగాలనుకుంటే ఎవరన్నా వచ్చి. మేబీ మా సబ్స్క్రైబర్స్ ఎవరైనా వచ్చారనుకో, అక్కడ నువ్వు రిసీవ్ చేసుకోవాలి తమ్ముడు. ఓకేనా? పక్కా రిసీవ్ చేసుకుంటాడు మనవాడు చరణ్. నేను ఐడి కింద యూట్యూబ్ ఛానల్లో ఐడి, నా ఇన్స్టా ఐడి కూడా నేను పెడతా. గో అండ్ డిఎం. మీరేమైనా వాళ్ళకి మీరు అక్కడికి పోయినాక మీకు ఏమైనా ప్రాబ్లం ఏమైనా అయ్యిందనుకో, వీడు సాల్వ్ చేస్తాడు. మళ్ళీ మీకు స్టేయింగ్ అన్నీ దగ్గరుండి చూసుకుంటాడు. ఎందుకంటే మీరు నా సబ్స్క్రైబర్స్ కాబట్టి మీకోసం చేస్తున్నాడు. మన సబ్స్క్రైబర్స్ అలా చూసి రాగో తమ్ముడు బాగా వేస్తుండు, కామెంట్లు గ్యాప్లో వేస్తాడు. ఓకేనా గాయ్స్? ఇగో నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చా అన్నా కదా, చూపిస్తాను నేను. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వ్యూ ఎలా ఉంటుంది, ఎంజాయ్ ఎలా చేస్తారు ఏంటో నేను మొత్తం ఫుల్ క్లారిటీతో మీకు వీడియో మొత్తం పెడతా. ఫుల్ వీడియో పెడతా. గో అండ్ చింపేసేయండి. గుద్దాలో ఉంటుంది ఈ వీడియో అయితే నాకు తెలిస్తే. నేను కూడా ఎంజాయ్ చేస్తాను. నా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది. పోయి చూసేసేయండి. ఓకేనా? బాయ్ గాయ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. మంచి యూట్యూబర్ అన్నమాట. మనకి వీడు గ్యాప్లో బాగా చేస్తానులే కానీ మీరు చూసేసేయండి. ఓకేనా? బాయ్. వీడియో పెడతా చూడండి కొంచెం ప్లీజ్ గాయ్స్. మీరు కొంచెం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. దండం పెడతా మీకు కొంచెం. కాసేపట్లో అయితే డీజే స్టార్ట్ అవుతుంది. ఇక మావాడైతే ఆవాడిగా చూడండి. ఇక ఆగడిగా నాకు తెలిసి ఇంకా 10-15 minutes డీజే స్టార్ట్ అవుతుంది. తొక్కేదేలే అంటాండి ఇప్పుడు. పుష్పరాజ్ తగ్గేదేలే. హాయ్ బ్రో, మీరు మా విలేజ్కి వచ్చారు కదా, మీకు ఎలా ఉంది ఈ ఫీల్? బ్రో, మీ విలేజ్ అయితే చాలా బాగుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీరు కనకదుర్గమ్మ దేవుణ్ణి పెట్టారు కదా, అక్కడైతే నాకు చాలా బాగా నచ్చింది. మీ రిసీవింగ్ కానీ, మీ మమ్మీ, మీ డాడీ, ఇంకోటి మీ సిస్టర్స్, మీ రిసీవింగ్ నాకు చాలా బాగా నచ్చింది. మ్యాటర్ వచ్చేసి ఏంటంటే ఈ మొత్తం ఇళ్ళ పొలం అన్నట్టుగా, ఈ మొత్తం ఇళ్ళ పొలం
నేనే పొద్దున్న నుంచి అంటున్నా, అరే మామ పోయి చూద్దాం రా మీ పొలం ఇట్లా అంటే ఈడు అన్నాడు కదా, సరే పోదాం అన్నాడు. వచ్చినాం, మొత్తానికి అయితే వచ్చినాం మేము. ఇక బాగుందిరా మంచిగా. అవును, సిటీ బాగుంటుందా విలేజ్ బాగుంటుందా? ఎంతైనా సిటీ విలేజ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. విలేజ్ వ్యూ బాగుంటుంది సిటీతో కన్నా. ఇంకా సిటీ అంటే ఇంకా వేస్ట్ అనుకో నాకు తెలిసి. బట్ నేను సిటీలోనే ఉంటున్నా, నేను అక్కడ ఉంటున్నా కాబట్టి. సో అది బట్ విలేజ్కి వచ్చి మనము విలేజ్కి వస్తాం కదా అప్పుడైతే డెఫినెట్లీగా మన విలేజ్లో మనము వ్యూని ఎంజాయ్ చేయాలంటే ఇట్లా పచ్చని ప్రకృతిలో మనకు రావాలి. అప్పుడే మనము వ్యూని ఎంజాయ్ చేస్తాం అన్నట్టు. సో గైస్, మీరు కూడా మీ ఇంటికి కానీ మీ విలేజ్కి వెళ్తే మీరు డెఫినెట్లీగా మీరు మీ వ్యూని ఎంజాయ్ చేయాలంటేనే ఇగో ప్రకృతికి వస్తేనే ఎంజాయ్ అవుతుంది. సో గైస్, ప్రకృతిని బతికిద్దాం. జై హింద్, జై హింద్.